ఇక వైసీపీ అధినేత జగన్ పై మండిపడ్డారు ఏపీ హోంమంత్రి అనిత. వరద బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామంగా శ్రమిస్తుంటే జగన్ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. సొంత ఖర్చులతో వరద బాధితులకు ఒక పులిహోర ప్యాకెట్లు కూడా ఇవ్వలేని వాళ్లు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బెంగళూరులో కూర్చుని పులిహోర కబుర్లు మాత్రం గొప్పగా చెప్తున్నారని మంత్రి అనిత జగన్ పై సెటైర్లు పేల్చారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, చాలా డీటెయిల్గా ఎంక్వైరీ జరుగుతుంది. అంటే కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి, కొంతమంది ప్రజలకి అనుమానాలు ఉన్నాయి, డిపార్ట్మెంట్కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానం నేపథ్యంలోనే వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని చాలా వేగవంతంగా ఈరోజు తీసుకుంటున్నారండి, ఎంక్వైరీ చేస్తున్నారు. సొంత ఖర్చుతోని ఒక పులిహార ప్యాకెట్ కూడా చేయించి వరద బాధితులకి ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడో బెంగళూరులో కూర్చొని లిటరల్లీ చెప్పాలంటే పులిహోర కబుర్లు మాట్లాడుతున్నాడు. సారీ, నేను ఎందుకంటే మాట్లాడుతున్నానంటే ఇంత జరుగుతుంది, ప్రపంచం అంతా చూస్తుంది, ప్రజలందరూ బయటికి వెళ్తే ఎస్ మాకు ఇది జరిగింది, మాకు ఇది అందింది అని చెప్తున్నారు. దాతలందరూ ముందుకు వస్తున్నారు. సిగ్గుపడాలి. చిన్న పిల్లలు వాళ్ళకి కిడ్నీ బ్యాంక్స్ తీసుకొచ్చుకొని ఇది కూడా మేము ఇస్తామని చెప్పి సీఎం గారి దగ్గరికి వచ్చి వాళ్ళు ఇస్తున్నారు. కొంతమంది పిల్లలైతే చదువుకున్న పిల్లలైతే వాళ్ళ పాకెట్ మనీని తీసుకొచ్చి వరద సహాయ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఎక్కడో బెంగళూరులో కూర్చొని ఈ రోజు ప్రభుత్వం మీద బురద జల్లే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. అరే ఎక్కడో బెంగళూరులో కూర్చోను అన్నది కూడా కాకతాళీయమే. ఎందుకంటే ఈయనకి నిజంగా పాస్పోర్ట్ ఇచ్చుంటే ఈ టైంకి లండన్లో కూర్చునేవాడు. ఈ టైంకి లండన్లో కూర్చోవలసిన మనిషి పాస్పోర్ట్ ఇవ్వలేదు, పాస్పోర్ట్ అవ్వలేదు కాబట్టి బెంగళూరులోకి వెళ్ళి కూర్చొని అక్కడి నుంచి విమర్శలు చేయడం, ట్వీట్లు పెట్టడం.